కూడా చూస్తున్నాం. అసలు వైసీపీ స్టాండ్ ఏంటి, ఇప్పుడు ఇతనికి సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఒకసారి రావణ్ ఏమన్నారో విందాం. విన్న తర్వాత దాన్ని కూడా సపోర్ట్ చేశారు అంటే ఇక ఆ నేతలు, ఆ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఏ గడ్డైనా గర్వడానికి సిద్ధమనడానికి చూద్దాం. అంటే ఈ వ్యాఖ్యలు కూడా సమర్థించే వాళ్ళు ఉంటారా? ఒకసారి ఏమన్నారో చూద్దాం. రకరకాల రావణుడు 10 తలలు లాగా ఈ రావణ్ 10 సందర్భాల్లో ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఆయన ఆనిముత్యాలు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకున్న హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఊచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడకా, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించాలా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించాలి నా పడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా పడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కూడా. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకున్న హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు. ఆపండి. ఎస్, సనాతన ధర్మం గురించి ఏమన్నాడు? దీపు దాస్ పాపం బంగ్లాదేశ్ లో చంపితే ఎక్కడో బంగ్లాదేశ్ లో చంపిన లేఖనా కొడుకు గురించి మాట్లాడతారు అన్నాడు. ఇప్పుడు ఇతని మీద పెట్టిన కేసు ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA 1967లో ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చారు. చాలా అమెండ్మెంట్స్ అయినాయి. అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం ఇది. చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించే చట్టం ఇది. ఇప్పుడు ఇట్లా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ నీ నోట్లో డాష్ అన్నా తప్పు లేదని వైసీపీ వాళ్ళు సమర్థించారు. ఓకే, పవన్ కళ్యాణ్కి వాళ్ళకి ఎనిమిటీ ఉందనుకుందాం. అరే మా శ్రీరాముడు ఏం చేశాడు? సనాతన ధర్మం ఏం చేసింది? ద్రౌపది మహాభారతం గురించి మాట్లాడతాడు, రామాయణం గురించి మాట్లాడతాడు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి కదా. వాల్మీకి కదా రామాయణం రాసింది. వాల్మీకి రాసిన రామాయణం రాసిన వాల్మీకి కులస్తులు ఏ తెగలో ఉంటారో తెలుసు, ST. మహాభారతం రాసింది వేదవ్యాసుడు. ద్రౌపది దాన్ని కూడా పరిహసించాడు. రామాయణాన్ని, మహాభారతాన్ని, రాముణ్ణి, సీతమ్మ తల్లిని, ద్రౌపదిని, ఆ తర్వాత సనాతన ధర్మాన్ని ఇంత మార్క్ చేసిన తర్వాత ఇదే జోసెఫ్ నేను రావణ్ అని పేరు చెప్పుకున్నాడు. అసలు రావణుడి కన్నా ఇంకా ఎంతో ఏమంటారు, రావణ బ్రహ్మ గొప్ప శివభక్తుడు. రావణుడు శివభక్తుడు, చాలా పెద్ద శివభక్తుడు. ఈ జోసెఫ్ అనే వ్యక్తి కనుక ఉత్తరప్రదేశ్లో ఉండుంటే, ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు కాబట్టి బతికిపోయినాడు. ఉత్తరప్రదేశ్లో ఉంటే గనక ఈ పార్టీకి యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ చేసి చంపేవాడు. పొరపాటున అతను ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు కాబట్టి బతుకున్నాడు. యూపీలో గనక ఉంటే యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ చేసేవాడు. బుల్డోజర్ కింద అతని ఇల్లు నేలమట్టం చేసేవాడు. పాపం చంద్రబాబు నాయుడు ఒక్కసారికి ఇటువంటి చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. ఇంకా అతన్ని వైసీపీ వాళ్ళు పట్టుకొని జగన్, నేను వెయిట్ చేసే ఇంతకాలం, వైఎస్ జగన్ ప్రశ్నించడమే తప్ప యూట్యూబర్ రావని విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్పై తమ వారి చేత దాడులు చేయించారు. ఇది జగన్ మాట్లాడుతోంది. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మేపారు. తీవ్రవాదులు ఇంకా నయమండి, వచ్చో బ్లాస్ట్ చేసి చంపుతారు. ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటానికి హిందువులు క్రిస్టియన్లు కొట్టుకొని చావాలి, అంతేనా? ఇప్పుడు ఇతను మాట్లాడినందుకు ఇంకెవరో హిందూ వచ్చి క్రిస్టియన్ దేవుళ్ళని తిడతాడు. మత కల్లోలాలు జరుగుతాయి కదా సమాజంలో. 2 మతాల మధ్య వైషమ్యాలు కదా. వైసీపీకి కావాల్సింది అదా? ఇప్పుడు ఈ చలిమంట పెట్టి క్రిస్టియన్ల ఓట్లు కావాలా? అంతేనా మీరు ఉద్దేశించింది?
ఇప్పుడు ఇంకెవరో వచ్చి తిడతారు, అంతే కదా. రావణ్ తిట్టాడని చెప్పి ఇంకెవరో తిడతారు కదా. ఇతను ఇంకా అంబటి రాంబాబు అంటాడు ప్రశ్నించే గొంతు అటు. ఏం ప్రశ్నించే గొంతు ఇదా? ప్రశ్నించే తత్వం? ప్రశ్నించడానికి పద్ధతి ఉంది కదా. ఇది వాక్ స్వాతంత్రమా అతను మాట్లాడింది? ఇవి చూసా తెలియక ముందు ఓకే, పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆయన తిడితే వీళ్ళు సమరపడ్డారేమో, పవన్ కళ్యాణ్ కు జగన్ కు ఎనిమిటీ ఉందేమో, శత్రుత్వం ఉందేమో, ఓకే. పవన్ కళ్యాణ్ రావణ్ మీరు ఎన్నిసార్లు తిట్టుకోండి, సంబంధం లేదు. మా దేవుడైన రాముడిని ఎందుకు కించపరుస్తాడు, మా సీతమ్మ తల్లిని ఎందుకు కించపరుస్తారు, మా హిందూ మతాన్ని ఎందుకు కించపరుస్తారు, మా సనాతన ధర్మాన్ని ఎందుకు కించపరుస్తారు, మా ద్రౌపది గురించి అపహాస్యం చేసేలా ఎందుకు మాట్లాడతారు? ఇది ఇప్పుడు ఏమవుతుందంటే సమాజంలో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం. ఇది అన్లాఫుల్. యూఏపీఏ కాదు, ఇంకా దారుణమైన ఎంత కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టాలి. ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ ఇతను ఈ రావణ్ అనే వ్యక్తి ప్రొఫైల్ చూస్తే గనక రావణుడికి 10 తలకాయలు ఉన్నట్టు ఇతనికి 10 రకాల ఇష్యూస్లో ఉంది. 10 రకాల ఇష్యూస్లో ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. నేను అందుకనే అంటున్నా, ఇతను బై మిస్టేక్ ఆంధ్రప్రదేశ్లో ఉండి బతికిపోయాడు. ఉత్తరప్రదేశ్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్ బదులు ఉత్తరప్రదేశ్లో ఉంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటే ఎంతో మందిని ఎన్కౌంటర్ కింద లేపేశాడు. ఇతను కూడా లేపేసేవాడు. ఆ సాయి కృష్ణను కస్టోడియల్ టార్చర్ పెట్టారు, 23 కేసులు. ఆ 23 కేసులు ఇండివిజువల్గా చేసి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళ వల్ల సమాజానికి తీవ్ర నష్టం. ఆంధ్రప్రదేశ్లో అసలే కులాల కుంపట్లు, అసలే మతాల పిచ్చి. నువ్వు కమ్మన, రెడ్డ, కాప, దళిత, బీసీఆ అన్ని తిట్టుకునే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వాడు వచ్చి ఈ విధంగా చేస్తే దాన్ని వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తే ఇంకా జగన్ హే రామ్ అని జగన్ స్టార్ట్ చేశాడు కదా. మరి ఇతను రామునే తిట్టాడు జగన్. మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంది రావణ్కి? అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించే గొంతు. ఏం ప్రశ్నించే గొంతు? ఎవరిని ప్రశ్నించారు? పవన్ కళ్యాణ్ చెప్పు దెబ్బలు కొట్టే అని అనలేదా? పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో చెప్పు దెబ్బలు కొడతా అన్నాడు? తన భార్యని, పిల్లల్ని, తన పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతా అన్నాడు. రావణ్ ఏమన్నా పవన్ కళ్యాణ్ తిట్టాడా? తన పెళ్లిళ్ళ గురించి వైసీపీ నేతలు కామెంట్ చేస్తే నీకెందుకు చెప్పు దెబ్బలు కొడతా అని తన పెళ్లి గురించి, భార్య గురించి, పిల్లల గురించి మాట్లాడితే అన్నాడు. సరే, పవన్ కళ్యాణ్ తిట్టుకో, మా హిందూ మతం ఏం చేసింది? ఇప్పుడు కొద్దిమంది అంటారు రాధా మనోహర్ దాస్ కనుక తప్పుగా మాట్లాడుంటే కేసులు పెట్టాలి. పెట్టొచ్చు ఎక్కడైనా. ఇక్కడ కాకపోతే వేరే రాష్ట్రంలో పెట్టండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. సరే, కూటమి ప్రభుత్వం పెట్టదు, వేరే దగ్గర పెట్టండి, కేసులు పెడతారు కదా. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నుపూర్ శర్మ మనకు గుర్తునే ఉంటుంది. నుపూర్ శర్మ, we respect Islam, we respect Christianity, we respect Muhammad ప్రవక్త, we respect Jesus. ఎవరే మతం గురించి తప్పుగా మాట్లాడినా తప్పే. ఎవరు మాట్లాడవద్దు, దయచేసి హిందువులు కూడా మాట్లాడొద్దు. రావణ్ అనే వ్యక్తి, జోసెఫ్ అనే వ్యక్తి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు కాబట్టి మాట్లాడాడు. మళ్ళా మనం అదే తప్పు చేస్తే మనకు వాళ్ళకి తేడా ఏముంది? ఉండొద్దు కదా. నుపూర్ శర్మ ఎవరో ఒకళ్ళు శివుని గురించి అసభ్యకరమైన కార్టూన్ వేశారని చెప్పి ఆమె ఇంకో మతానికి సంబంధించిన దేవుణ్ణి దూషించింది, దైవ దూషణకు పాల్పడిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆమె సస్పెండ్ చేసింది. ఆమె మీద దేశవ్యాప్తంగా 100 కేసులు ఫైల్ అయినాయి. అప్పుడు సుప్రీంకోర్టు నువ్వు దేశానికి మచ్చ తెచ్చావని ఆమె అంది. రాజా సింగ్ సేమ్ అటువంటి తప్పు ఇక్కడ చేశాడు హైదరాబాద్ లో. చేస్తే అప్పుడున్న ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టింది, బీఆర్ఎస్ ప్రభుత్వం. సేమ్ ఇతర మతాలకు సంబంధించిన దేవుణ్ణి దూషణ చేస్తే పెట్టింది పీడీ యాక్ట్. పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్. అంటే ఆయన 4 రోజుల పాటు జైల్లో ఉన్నాడు రాజాసింగ్. సో మరి జోసెఫ్ చేసింది ఏంది? వేల మంది సమక్షంలో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అట్లా చేయలేదా, ఇట్లా మాట్లాడలేదా, ఏ సందర్భంలో మాట్లాడే కూడా చూడాలి కదా. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి రావణ్ని తిట్టారా?
జోసెఫ్ ఏమైనా తిట్టారా? పోనీ పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్నా పవన్ దళిత క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడా? నేను సపోర్ట్ ఇవ్వ అన్నాడా? నేను దానికి వ్యతిరేకం అని చెప్పాడా? మరి ఎందుకు లేనిపోని అతను శత్రువుగా చేయడం? పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కదా. మీకు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్స్ కావాలంటే డెఫినెట్ గా ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. రాజ్యాంగ పరిధిలో ఇంతకుముందు ఇవ్వలేదు, ఇప్పుడు కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఫైట్ చేస్తే వస్తుంది. దాన్ని పవన్ కళ్యాణ్ మీద నోరేసుకోవడం కాకుండా ఇవన్నీ ఈ చెత్త అంతా మాట్లాడనే ముందు తెలిస్తే కానీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రావణుడి 10 తలల్లాగా ఒకటే తలకాయ ఉంటుంది అనుకుంటాం. అతని ఏమంటారు, అతని నిజ స్వరూపం ఏందో ఇప్పుడు బయటకు వస్తుంది. ఇటువంటి వాళ్ళని వైసీపీ సపోర్ట్ చేసి, నేను మొన్న ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా, ఇక డైరెక్ట్ గా జగన్ దిగాడు, అంబటి రాంబాబు దిగాడు. ఇక హే రామ్ ఈ వైసీపీని, హే రామ్ వైసీపీకి దేవుడే బుద్ధి కల్పించాలి. నేను కూడా అంట హే రామ్ అని జగన్ అంటాడు కదా, హే రామ్ వైసీపీకి ఆ దేవుడే, ఆ జీససే బుద్ధి కల్పించాలి. ఇంత యాంటీ హిందూ స్టాండ్ ఏంటండి జగన్ గారు, అంబటి రాంబాబు గారు?